హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఎంతో రుచికరమైన ఉగ్గానిని ఎలా తయారు చేయాలో చూద్దాం. నేను ఈ బౌల్తో 2 బౌల్స్ తీసుకున్నానండి. మరమరాలు, పొరుగులు అంటారు, మరమరాలు అంటారు. మాకు ఆంధ్రాలో మరమరాలు అంటారండి, మరమరాలు ఉప్మా అంటారు. ఇది ఎంతో టేస్ట్గా ఉంటుందండి. రాయలసీమ, మనం తిరుపతి వెళ్ళినా, అటు రాయలసీమ ఏ గుడికి వెళ్ళినా సరే ఇదే టిఫిను ఎక్కువగా ఇదే ఉంటుందండి. స్నాక్స్గా అక్కడ టిఫిన్ కింద చాలా ఇష్టంగా తింటారు. ఇట్లా ఈ 2 బౌల్స్ తీసుకొని ఒక వెడల్పాటి బేసిన్లో ఒక 2-3 గ్లాసులు వాటర్ పోసుకొని ఇలా మరమరాలు ఒక్కసారి ముంచి చక్కగా పిండి పక్కకు తీసుకోవాలండి. పక్కకు తీసుకొని మనము ఒక మీడియం సైజు ఉల్లిపాయ, ఒక మీడియం సైజు టమాటో కోసుకోవాలండి. దీంట్లోకి ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో పొడి ప్రిపేర్ చేసుకోవాలండి. పుట్నాల పప్పు 1/4 కప్పు, 4 ఎండుమిర్చి, ఒక 5-6 ఎల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా చక్కగా నేను తీసుకున్న దానికి ఇది పొడి సరిపోతుందండి. 2 కప్పులకి ఇట్లా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద పాన్ పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేయండి. ఎక్కువ నూనె కూడా పట్టదండి దీనికి. 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని ఒక 1/2 స్పూన్ పచ్చెనపప్పు, 1/2 స్పూను మినప్పప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూను జీలకర్ర వేసి వేగనివ్వండి. వేగిన తర్వాత దీంట్లో ఒక 1/4 కప్పు పల్లీలు కూడా తీసి పక్కన పెట్టుకోండి. ఈ తాలింపు వేగేటప్పుడు చక్కగా పల్లీలు కూడా వేసి వేపాలండి. మనకి ఈ గుళ్ళకి వెళ్ళినప్పుడు అండి ఉగ్గానిని ఎంతో ఇష్టంగా తింటారండి. రాయలసీమ అవనివ్వు, ప్రకాశం జిల్లా అవనివ్వు, ఎంతో టేస్ట్గా అందరూ ఇదే చేసుకుని తింటారండి. పిల్లలకు కూడా స్కూల్ నుంచి రాగానే ఎంతో తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం అండి. ఇలాగే చేసి పిల్లలకి స్నాక్స్ కింద అయినా పెట్టొచ్చండి. ఎంతో టేస్ట్గా ఉంటుంది. తేలిగ్గా సింపుల్గా చేసుకుంటే పదార్థం అండి ఇది. 1/4 కప్పు వేరుశెనగ గుళ్ళు వేసి వేగనివ్వండి. కొంచెం వేరుశెనగ గుళ్ళు వేగిన తర్వాత కొంచెం నూనెలో వేసిన తర్వాత నిదానంగా వేగుతాయండి. వేరుశెనగ గుళ్ళు వేపాలి చక్కగా ఎరగా మనకి నచ్చిన వేరుశెనగ గుళ్ళు వేగిన తర్వాత దీంట్లో ఆ మీడియం సైజు ఉల్లిపాయ కోసుకున్నాం కదండి, అది వేసేయండి. ఆ పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసేసి కొంచెం కరివేపాకు కూడా వేసి వేగనివ్వండి. ఇవన్నీ వేగేటప్పుడు మనము టమాటా కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదండి, మనకు తగినంత ఉప్పు, ఒక 1/2 స్పూన్ పసుపు కూడా వేయండి. వేసేసి కొంచెం అట్లా మిక్స్ అవ్వగానే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోలు వేసేయండి. వేసేసి 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వండి. టమాటా మగ్గాలి కదండి, చక్కగా మగ్గనివ్వండి. చూసారా, మగ్గిపోయింది. ఇప్పుడు మనము మరమరాలు పక్కన పెట్టుకున్నాం కదండి, అవి వేసేయండి. వేసేసి మిక్స్ చేయండి. మనం పొడి కూడా మిక్సీకి వేసాం కదండి, ఈ వేయగానే ఆ పొడి కూడా వేసేయండి. కరెక్ట్గా నేను పట్టుకున్నది సరిపోతుందండి. దీంట్లోకి చక్కగా పొడి వేసేసి మిక్స్ చేయండి. ఎంతో సింపుల్గా అవుతుందండి, సింపుల్గా అయ్యేది. చక్కగా ఇలా ఒక్కసారి 2 నిమిషాలు మిక్స్ అవ్వగానే కొంచెం కొత్తిమీర వేసుకోండి. నేను ఒక పెద్ద సైజుదేనండి నిమ్మకాయ బద్ద ఒకటి పిండాను. అది ఆప్షనల్ అండి, పిండుకుంటే బాగుంటుంది. చక్కగా అట్లా నిమ్మకాయ పిండుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్ట్ అయిన ఉగ్గాని రెడీ అండి. చూసారా?